కస్టమర్స్ కరెక్ట్‌గా అడ్రెస్ పెడితే మనం వెళ్లి డెలివరీ చేస్తాం గదా! లొకేషన్ కరెక్ట్‌గా పెట్టరు. ఫోన్‌లో గైడ్ చేస్తారు. ఇప్పటికే మనం టైర్డ్ అయ్యి వస్తాము. మళ్ళీ లొకేషన్‌కొచ్చిన తర్వాత థర్డ్ ఫ్లోర్ రా, ఫిఫ్త్ ఫ్లోర్ రా అంటారు. ఏంటో డోర్ డెలివరీలాగా ఉంది ఈ సర్వీస్ అసలు. వాళ్ళ ఇంటి కిందున్న వాచ్‌మెన్‌కి కూడా కొన్ని పనులు చెప్తారో లేదో తెలీదు గానీ, మనకైతే అన్ని పనులు చెప్పేస్తున్నారు. నిన్న పోర్టల్‌లో ఒక ఆర్డర్ వచ్చిందని పికప్ లొకేషన్‌కి వెళ్తే అక్కడ ఏమీ లేదు షాప్ తప్ప. ఆ షాప్ లోపలికెళ్ళి వాడు ఒక మందు బాటిల్ తీసుకురా అంటున్నాడు. ఏం జెప్పాలి? మనలా కష్టపడే వాళ్ళకసలు విలువ లేకపోతుంది సమాజంలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు పోర్టల్‌లో ఎర్నింగ్స్ అయితే చేయబోతున్నాను. మీలో చాలామంది పోర్టల్‌లోకొచ్చి ఎర్నింగ్ చేసుకుందాం అనుకుంటారు. అయితే ఈ పోర్టల్‌లో ఎర్నింగ్స్ రావాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి? ఏ ఏరియాలో ఉంటే ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి? ఏ టైంలో స్టార్ట్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి? ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. రీసెంట్‌లీ పోర్టల్ వాళ్ళు ప్రైమ్ అలాగే ప్రైమ్ ప్లస్ అని కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అసలు ఈ ప్రైమ్ ప్లస్ అంటే ఏంటి? దీనివల్ల మనకేంటి అడ్వాంటేజ్? ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. నేను చేసే ఈ వీడియో మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చినా సరే చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళ వరకు ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను చేసే మరో కొత్త వీడియో మీ వరకు వస్తుంది. ఐ హోప్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని అనుకుంటున్నా. ఇంక ఆలస్యం చేయకుండా వీడియో లోపలికెళ్ళిపోదాం. ఫైనల్‌గా లాగిన్ చేయడానికైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు టైమ్ వచ్చేసరికి 11:19 అవుతుంది. పోర్టర్ యాప్ ఓపెన్ చేస్తున్నా. సింపుల్ ఇంటర్‌ఫేస్ ఇక్కడ ఆఫ్‌లైన్ అని కనిపిస్తుందిగా, దాన్ని ఇలా రైట్‌కి స్వైప్ చేస్తే సరిపోతుంది. మనం కంప్లీట్‌గా ఆన్‌లైన్ లోపలికి వెళ్ళిపోతాం. ఈ పోర్టల్ వాళ్ళు అప్పుడప్పుడు ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఏమైనా ఇన్సెంటివ్స్ ఉన్నాయా లేదా అని చూద్దాం. ఇన్సెంటివ్స్ అయితే ఏమీ లేవు. అలాగే ప్రీవియస్‌గా నేను చేసిన మైనస్ బ్యాలెన్స్ రూ. 30 అయితే ఉంది. ఇప్పుడు నా ఓలా స్కూటర్‌లో ఛార్జింగ్ ఎంతుందనేది చూపిస్తున్నాను చూడండి. 96% ఛార్జింగ్ ఉంది. ఈ 96% ఛార్జింగ్‌తో అరౌండ్ 139 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అని ఇక్కడ చూపిస్తుంది. బట్ రియల్ రేంజ్‌లో అంత రాదు. ఓలాని నమ్మకూడదు. నాకు ఈ 96%తో అరౌండ్ 110 కిలోమీటర్లయితే ట్రావెల్ చేయొచ్చు. అలాగే ట్రిప్ మీటర్ అనేది రీసెట్ అయితే చేస్తున్నాను. ఇప్పటి నుండి నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను, ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది రియల్‌గా మీకైతే చూపిస్తాను. లాగిన్ చేసిన 10 మినిట్స్ తర్వాత ఒక బుకింగ్ అయితే వచ్చింది. బుకింగ్ రాగానే యాక్సెప్ట్ చేశాను. యాక్చువల్లీ ఈరోజు నేను పోర్టర్ ప్రీమియం ఐడీ తీసుకున్నాను కాబట్టి ఎలాంటి డిలే టైమ్ అయితే లేదు. అందుకోసమనే వీడియో అయితే తీయలేకపోయాను. పికప్ లొకేషన్ ఇక్కడి నుంచి జస్ట్ 180 మీటర్స్ మాత్రమే ఉంది. పికప్ లొకేషన్‌కి వెళ్లి కలుస్తాను. ప్రజెంట్ పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. పికప్ లొకేషన్‌కి రాగానే పోర్టల్‌లో మనం కస్టమర్‌కి కాల్ చేయాలి. సో లొకేషన్ అయితే ఇక్కడే పెట్టారు. ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. కాల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. 3 రీజన్స్ ఉంటాయి. ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కాల్ చేయండి. అన్న ఇక్కడ లొకేషన్‌కి వచ్చా అన్న. పోర్టర్ బైక్ బుక్ చేశారు కదా? అన్న ఒక్క నిమిషం. ఏంటి భయ్యా పికప్ లొకేషన్ ఏడనో పెట్టారు. కస్టమర్‌కి ఫోన్ చేస్తే తనెక్కడికో రమ్మంటున్నాడు. ఈ పోర్టల్‌లో నచ్చనిది ఇదే. లొకేషన్ ఎక్కడో పెడతారు. మనల్ని ఎక్కడో రమ్మంటారు. అటు తిప్పి, ఇటు తిప్పి రైడర్‌కి చుక్కలు చూపిస్తారు. ఫైనల్‌గా లొకేషన్‌కి అయితే వచ్చేసాను. లోపలికెళ్ళి మెటీరియల్ అయితే పిక్ చేసుకుందాం. పోర్టల్‌లో వెయిట్ లిమిట్ వచ్చేసరికి 20 కేజీస్ అయితే ఉంది. ఈ 20 కేజీస్ లోపల ఎంత వెయిట్ ఉన్నా మనం తీసుకోవచ్చు. కస్టమర్ నా కోసమే వెయిట్ చేస్తున్నాడేమో లోపలికి వెళ్ళగానే బాక్స్ చూపించాడు. ఇదే బాక్స్ నువ్వు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. బాక్స్ తీసుకొని బయటికైతే వచ్చేసాను. వామ్మో! ఇది చూడటానికి చిన్నగా ఉంది కానీ చాలా ఎక్కువ వెయిట్ ఉంది. బాబో! మినిమం ఒక 18 కేజీస్ దాకా ఉండొచ్చేమో. సో సక్సెస్ఫుల్గా మెటీరియల్ పిక్ చేసుకున్నాం. ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ చేసి డిస్టెన్స్ చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది. సో ఇప్పుడైతే ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ట్రిప్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ ట్రిప్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు డ్రాప్ లొకేషన్ మల్కాజ్గిరి అని చూపిస్తుంది. 4 కిలోమీటర్ చూపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. 4 కిలోమీటర్‌కి రూ. 80 చేంజ్ అయితే వచ్చింది. అయితే ఇందులో కమిషన్ ఎంత కట్ అవుతుంది? మనకి ఎంత ఎర్నింగ్స్ ఇస్తారనేది క్లియర్‌గా మీకు చెప్తాను. మీకైతే డౌట్ రావచ్చు. ఏంటన్నా ఫస్ట్ రైడే రూ. 80 బుకింగ్ తీసుకున్నావు. ఇంకాసేపు ఆగితే ఒక రూ. 200 బుకింగ్ వస్తుంది గదా! తీసుకుంటే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి కదా! అని జెప్పి. కానీ ఇక్కడే ఒక ట్రిక్ ఉంది. మీకు తెలుసో లేదో గానీ పోర్టల్‌లో మనం ఫస్ట్ ఆర్డర్ చిన్నదా? పెద్దదా? అని చూడకుండా ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటే తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్‌లు మనకే అసైన్ అవుతూ ఉంటాయి. ఈరోజు పోర్టర్ ప్రీమియం ఐడీతో ఎర్నింగ్స్‌కైతే వచ్చాను. సో, మీకు ఆర్డర్ పడేటప్పుడు ఆర్డర్ ఎలా వచ్చిందనేది చూపించలేను. ఎందుకంటే ఇంతకు ముందంతా ప్రీమియం ఐడీ కాదు. ఆర్డర్‌కి డిలే టైమ్ పడేది. 10 సెకండ్సా, 20 సెకండ్సా అనేది. సో, మనకు కొంచెం టైం ఉండేది కాబట్టి ఆర్డర్ షో చేస్తుండే. బట్ ఇప్పుడు మనకంత టైం ఉండదు. ఆర్డర్ రాగానే యాక్సెప్ట్ చేసేయొచ్చు. మరి ఆర్డర్ రాగానే యాక్సెప్ట్ చేయకపోతే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందుకోసమనే
వన్స్ ఆర్డర్ తీసుకున్న తర్వాత మీకైతే చూపించేస్తాను. మీలో కొంతమంది మనకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారు. "అన్న నువ్వు పెట్టే వీడియోస్ చాలా లెంతీగా ఉన్నాయి. షార్ట్ ఔట్ చేసి వీడియోస్ పెట్టండి" అని జెప్పేసి. సో, అందుకోసమే కొంత ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నా. వితిన్ షార్ట్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా. ఫైనల్‌గా కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చేసాను. నా దగ్గరుండే ఈ కాటన్ బాక్స్‌ని డెలివరీ చేసి కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే తీసుకోవాలి. అయితే ముందే మీరు కన్ఫర్మ్ జేసుకోండి. రిసీవర్ ఇస్తారా? సెండర్ ఇస్తారా? ఆ మనీ అనేది. ఓకేనా. ఇక్కడైతే నాకు రిసీవర్ మనీ ఇచ్చారు. ఈ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ ట్రిప్‌లో నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఎంత కమిషన్ కట్ అయిందనేది. ఫస్ట్ ట్రిప్‌లో రూ. 74 నాకు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. రిమైనింగ్ రూ. 7 కమిషన్ అయితే కట్ అయింది. సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం. ప్రెజెంట్ నేను న్యూ మల్కాజ్‌గిరిలో అయితే ఉన్నాను. ఈ మల్కాజ్‌గిరిలో మళ్ళీ మనకి ఆర్డర్ అయితే వస్తుంది. వావ్! మళ్ళీ ఆర్డర్ అయితే వస్తుంది. హా! డిలే టైమ్ ఏమీ లేదు కాబట్టి చూపించలేకపోయాను. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. చూడండి, పికప్ లొకేషన్ మల్కాజ్‌గిరి, డ్రాప్ లొకేషన్ గాగిల్లాపూర్ అని చూపిస్తుంది. అమౌంట్ వచ్చేసరికి రూ. 387. చాలా ఖుషి అయిపోయినా నేనైతే. ఇలాంటి రైడ్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి 1.1 కిలోమీటర్. ఇంత మంచి రైడ్ వచ్చిన తర్వాత ఎవడైనా పికప్ లొకేషన్‌కి వెళ్ళకుండా ఉంటాడా? ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోతున్నాను. ఒకవైపు టెన్షన్. ఇలాంటి పెద్ద పెద్ద రైడ్‌లు వచ్చేటప్పుడే మనం ఏదైతే జరగకూడదు అనుకుంటామో అవే జరుగుతూ ఉంటాయి. రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సగం దూరం వెళ్ళాక రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. నేను 1000 దేవుళ్ళకి మొక్కుకున్నా. రైడ్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి అని చెప్పేసి. ఆల్‌మోస్ట్ లొకేషన్‌కైతే వచ్చేసాను. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్కి కాల్ చేస్తా. అపార్ట్మెంట్ పేరు, ఫ్లాట్ నంబర్ లేదు కాబట్టే కస్టమర్కి కాల్ చేస్తున్నా. లేదంటే డైరెక్ట్ ఫ్లాట్‌కి వెళ్ళి పికప్ చేసుకుంటుండే. హలో సార్, ఇది పోర్టర్‌లో బైక్ బుక్ చేశారు కదా సార్. ఇక్కడ లొకేషన్‌కి వచ్చాను సార్. ఎక్కడున్నారు సార్? ఒక్క నిమిషం సార్. ఇది అపార్ట్మెంట్ పేరేముంటుంది సార్? సో మొత్తానికి పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇదే అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి మెటీరియల్ అయితే పిక్ చేసుకోవాలి. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. అమ్మ బాబోయ్, జొమ్మెట్టిపోతున్నాయి ఎండకి. ఏం మెటీరియల్స్ ఇస్తారో చూద్దాం. ప్రో పోర్టర్ ఇక్కడ సిగ్నేచర్ చేయాలనా? ఫైనల్లీ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చి పార్సల్ అయితే పిక్ చేసుకున్నాం. చాలా చిన్న పార్సల్ అయితే ఉంది. ఇలాంటి పార్సల్స్ వస్తే చాలా బాగుంటుంది. సో దీన్ని అయితే మనం డెలివరీ చేయాలి. చూద్దాం ట్రిప్ స్టార్ట్ చేసి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది. ఓలా స్కూటర్ తెచ్చాను కాబట్టి ఎలాంటి మెటీరియల్స్ వచ్చినా ఈజీగా క్యారీ చేసి మెటీరియల్స్ అయితే డెలివరీ చేయొచ్చు. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన నావిగేషన్ చూద్దాం. 27 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ 27కి బిల్ వచ్చేసరికి రూ. 387 చూపిస్తుంది. ఇందులో ఎంత కమిషన్ కట్ అవుతుంది, ఫైనల్గా మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తుంది అనేది ట్రిప్ క్లోజ్ అయ్యాక మీకు చూపిస్తాను. ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాము. ఈరోజు పోర్టర్‌లో ప్రీమియం ఐడీతో వచ్చాను వర్క్‌కి అని చెప్పాను గదా! నిజానికి ఈ ప్రీమియం ఐడీ పేరు మార్చేశారు. మన రైడర్స్‌ని మభ్యపెట్టడానికి కోసం వీళ్ళు సీజన్‌కి ఒక పేరైతే తీసుకొస్తున్నారు. ఒకసారి పోర్టర్ ప్రీమియం ఐడీ అంటారు. ఇంకొకసారి సమ్మర్ స్పెషల్ ధమాకా ఎర్నింగ్స్ అంటారు. ఒక్కొక్కసారి పోర్టర్ స్పెషల్ ఎర్నింగ్స్ అంటారు. పేర్లు మారుస్తున్నారు గానీ, ఇచ్చే ఎర్నింగ్స్ అయితే సేమే ఉన్నాయి. ఎర్నింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. మనల్ని మభ్యపెట్టడానికే ఇవన్నీ తీసుకొస్తున్నారు. అయితే ఈ పోర్టల్‌లో ప్రైమ్, అలాగే ప్రైమ్ ప్లస్ అంటే ఏంటి? ప్రైమ్ ప్లస్ రావాలంటే ఏం చేయాలి? దానికంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది చెప్తాను. ముందుగా మనకి ప్రైమ్ అంటే, ప్రైమ్ వస్తే ఫస్ట్ ఆర్డర్ రాగానే 10 సెకండ్ డిలే టైమ్ అయితే ఉంటుంది. ప్రైమ్ ప్లస్ అంటే మనం ప్రైమ్ ప్లస్‌లో ఉంటే ఆర్డర్ రాగానే మనకి ఎలాంటి డిలే టైమ్ అయితే ఉండదు. ఆర్డర్ రాగానే మనమైతే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను ఈరోజు చేస్తున్నాను కదా! ప్రైమ్ ప్లస్ ఇది. ఈ ప్రైమ్ ప్లస్ రావాలంటే ఒక వారంలో 20 ఆర్డర్‌లు మనం కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ప్రైమ్ ప్లస్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ప్రైమ్ కావాలనుకుంటే ఒక వారంలో 15 ఆర్డర్‌లు కంప్లీట్ చేస్తే మనకి ప్రైమ్ అయితే యాక్టివేట్ అవుతుంది. మరి మేము ప్రైమ్ కోసం కష్టపడాలా? ఒక వారం మొత్తం లాగిన్‌లో ఉండి 20 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలా అని నన్నడిగితే వద్దు భయ్యా. ఎందుకు మనకి ఈ ఎండలో తిప్పలు. వచ్చిన రైడ్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనకి ఓన్లీ పోర్టర్ ఐడీ మాత్రమే లేదు కదా! పోర్టర్‌తో పాటుగా ర్యాపిడో సర్వీస్ ఉంది, ఓలా సర్వీస్ ఉంది, ఊబర్ సర్వీస్ ఉంది. ఏ సర్వీస్‌లో ఇష్టముంటే ఆ సర్వీస్‌లో వర్క్ చేయండి. ఖాళీగా ఉండకుండా బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డేకి అంతే ఎర్నింగ్స్ వస్తాయి. పోర్టరే చేయాలని రూల్ ఏమీ లేదు. మనకి డబ్బులు కావాలని ఇక్కడ పని చేస్తున్నాం. వాడిచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ కోసం ఇక్కడ వర్క్ చేయట్లే. అవునా కాదా? సో, నియర్ బై డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. ఈ లెఫ్ట్‌లో ఏదో
పెద్ద కంపెనీ ఉంది. ఈ కంపెనీ లోపలికి వెళ్లి మన దగ్గర ఉండే పార్సెల్ డెలివరీ చేయాలి. ఇక్కడ చాలా పెద్ద పంచాయతీ కథ ఉంటుంది. దాన్ని ఎలా ఫినిష్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్‌లో మాన్యుయల్‌గా ఎంట్రీ చేసుకోవాలి. కొన్ని దగ్గరలో ఎలా అంటే ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోవచ్చు. మరి లోపలికి వెళ్ళాలంటే బైక్ పర్మిషన్ ఇవ్వరు. మనం ఈ డబ్బాని ముందు నడుచుకొని తీసుకెళ్ళాలి. అయితే డబ్బా లోపలికి తీసుకెళ్ళే కంటే ముందు వీళ్ళైతే ఆ డబ్బాలో ఏముంది అని స్కాన్ చేస్తారు. అలాగే డబ్బా వెయిట్ చెక్ చేస్తారు. సో, అందుకోసమే సెక్యూరిటీకి ఈ డబ్బా ఇస్తున్నాను. ఈ డబ్బా వెయిట్ చేయరా స్వామి నేను వెళ్ళిపోతానంటే ఇక్కడ ఆపోజిట్ పర్సన్‌తో ముచ్చట పెట్టుకుంటున్నాడు. ఏం చెప్పాలి? నా టైం ఇప్పటికే వేస్ట్ రా బాబు అంటే ఇంకా వేస్ట్ అవుతుంది. నేనిచ్చిన డబ్బా తిరిగి మళ్ళీ నాకే ఇచ్చేసాడు. ఇస్తూ ఒక మాట చెప్పిండు. లోపలికి వెళ్లి డెలివరీ చేస్తావు కదా! ఆ పర్సన్ లేరంట. ఓ 10 నిమిషాలు వెయిట్ చెయ్యి. తను లంచ్‌కెళ్లారంట అని చెప్పేసి అన్నాడు. ఆ మాట విన్నాక ఫీజులు కొట్టేసాయి భయ్యా నాకు. ఇతను చెప్పేది నిజమా కాదా అని చెప్పి వెంటనే కస్టమర్‌కి కాల్ చేస్తే, భయ్యా నేను లంచ్‌కెళ్ళాను. లంచ్ చేస్తున్నాను. ఓ 10 నిమిషాలు వెయిట్ చేయి అన్నాడు. 15 నిమిషాలు వెయిట్ చేపిచ్చి తర్వాతైతే లోపలికి రమ్మన్నాడు. రమ్మన్నారు కదా అని చెప్పి లోపలికి బైక్ మీద పోతూ ఉంటే, బైక్ పర్మిషన్ లేదు. బైక్ బయటనే పెట్టి నడుచుకొని రండి అని చెప్పేసన్నాడు. ఈ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఒక 200 మీటర్లయితే ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రావడానికి ఇంకొక 200 మీటర్లు. రౌండ్ ఫిగర్ 400 మీటర్లు. అంటే హాఫ్ కిలోమీటర్ నేను బై వాక్ వెళ్ళాను భయ్యా. నా దోల తీరిపోయింది. ఇప్పటికే ఎండ బాగా ఉంది. అనుకుంటే మళ్ళీ ఇందులో ఇదొక పంచాయతీ. సరేలే అని జెప్పి లోపలికి వెళ్లి కస్టమర్‌కి ఆ పార్సెల్ డెలివరీ చేసి ఒక మాట చెప్పాను. "అన్న ఇంత దూరం నుంచి నడుచుకొనొచ్చానన్నా. ఏదైనా ఎక్స్‌ట్రా టిప్ గాని, వెయిటింగ్ చార్జెస్ గాని ఇవ్వండన్నా" అని జెప్పేసంటే, "లేదు తమ్ముడు బిల్ ఎంతొస్తే అంతే ఇస్తాము. ఎక్కువైతే ఇవ్వను. ఎందుకంటే కంపెనీకి బిల్ అయితే చూపించాలి. నీకిప్పుడు ఎక్స్‌ట్రా పేమెంట్ ఇస్తే నేను నా జోబు నుంచి ఇచ్చుకోవాలని" జెప్పి అతనైతే ఇవ్వను అనేసాడు. అప్పుడు అనిపించింది బైక్ టాక్సీ బెటర్ రా బాబోయ్! అని చెప్పేసి. సో, ఫైనల్‌గా ట్రిప్ అయితే ఎండ్ చేస్తున్నా. ఎంత అమౌంట్ వచ్చిందనేది చూద్దాం. కస్టమర్ ఒక్క రూపాయి కూడా ఎక్కువైతే ఇవ్వలేదు. రూ. 387 అయితే వచ్చింది. దీన్నైతే క్లోజ్ చేస్తున్నా. ఈ ట్రిప్‌లో ఎంత కమిషన్ కట్ అయింది అనేది చూద్దాం. లాస్ట్ ట్రిప్‌లో రూ. 7 కమిషన్ కట్ అయింది. ఈ ట్రిప్‌లో రూ. 34 కమిషన్ కట్ అయింది. టోటల్‌గా నాకు రూ. 352 ఎర్నింగ్స్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ నేను గాగిల్లాపూర్‌లో ఉన్నాను అని చెప్పాను కదా! ఇది కంప్లీట్‌గా సిటీకి ఔట్‌స్కట్. ఇదొక కంప్లీట్ విలేజ్ అనుకోవచ్చు. ఈ విలేజ్‌లో పోర్టల్‌లో బుకింగ్‌లు వస్తాయా? రావు. సో, ర్యాపిడో బుకింగ్‌లో తీసుకుందామంటే కూడా మేమైతే ఇద్దరం వచ్చాం. నేను, మా బ్రదరు. సో, మెయిన్‌గా మీకు పోర్టల్‌లో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అని చూపించాలనే ఉద్దేశంతో ఓన్లీ పోర్టర్ మాత్రమే లాగిన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా పోర్టల్‌లో ఇలాంటి లాంగ్ రైడ్స్ వస్తే మీరు కంప్లీట్‌గా పోర్టర్ మీద డిపెండ్ అవ్వకండి. పోర్టర్‌తో పాటుగా ర్యాపిడో, ఊబర్, ఓలా కూడా లాగిన్ చేసి పెట్టుకుంటే ఇక్కడ నుంచి సిటీకి ఏమైనా రైడ్స్ వస్తే మీరు వాటిని కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఈ ర్యాపిడోలో, ఊబర్‌లో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటారు. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలీదు. మీరు ఒకవేళ ఈ ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే నేను మీకోసం గతంలో ఒక వీడియో చేశాను. ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఊబర్‌లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది. మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడోలో అట్ ది సేమ్ టైమ్ ఊబర్‌లో కూడా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ కూడా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా సిటీ లోపలికైతే వెళ్ళి వెయిట్ చేద్దాం. ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా మనకి రైడ్లు రావు కదా! అందుకోసమనే వెళ్ళిపోదాము. ఇప్పుడు చూద్దాం పోర్టల్‌లో అయితే రైడ్స్ అయితే రావట్లేదు. ఒకసారి ఓలా అట్ ది సేమ్ టైమ్ ర్యాపిడో, ఊబర్ కూడా లాగిన్ చేసి పెడతాను. డెమో కోసం అంటే ఈ ఏరియాలో బైక్ టాక్సీ బుకింగ్స్ వస్తున్నాయా లేదనేది ఓలా లాగిన్ చేశాను. ఇప్పుడైతే ఊబర్ కూడా లాగిన్ చేసి పెడతాను. సమ్‌టైమ్స్ ఇలాంటి ఔట్‌స్కట్‌లో ఉన్నప్పుడు కూడా బైక్ టాక్సీలో ఏదో ఒక బుకింగ్ అయితే వచ్చేస్తుంటుంది. అదృష్టం బావుంటే ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వస్తే దగ్గర దగ్గర ఇంకొక రూ. 300 ఎర్నింగ్స్ అయితే మనకి వస్తాయి. ఓకే. ర్యాపిడో కూడా లాగిన్ చేసి పెట్టినాను. చూద్దాం. వెళ్ళే తోవలో ఎక్కడైనా సరే బుకింగ్స్ వచ్చినా సరే మీకైతే చూపిచ్చేస్తాను. గుర్తుపెట్టుకోండి మీ దగ్గర మస్ట్ అండ్ షుడ్‌గా 3, 4 యాప్స్ అయితే ఉండాలి. మీలో చాలామంది అనుకుంటున్నారు. నువ్వు ర్యాపిడ్‌ని ప్రమోట్ చేస్తున్నావు, ఓలాని ప్రమోట్ చేస్తున్నావు, పోర్టర్‌ని ప్రమోట్ చేస్తున్నావు. అరేయ్! ఆడెవడినో ప్రమోట్ చేస్తే మనం ఎలా బతుకుతాంరా బాబు! మనకి డబ్బులు కావాలంటే ఏదో ఒక దానిలో పని చేసుకుంటే డబ్బులొస్తాయి. పోర్టర్‌నే గాని ప్రమోట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. పోర్టర్‌ని మాత్రమే లాగిన్‌లో పెట్టండి. దానిలో మాత్రమే ఎర్నింగ్ చేయండి. వేరే యాప్స్ లాగిన్ చేయకండి. పోర్టరే మన ప్రత్యక్ష దైవం అని చెప్తాను. ఎప్పుడైనా చెప్పానా? మనం డబ్బులు ఎర్నింగ్ చేసుకోవడానికి ఇక్కడికొచ్చాం. ఏ యాప్‌లో మంచిగా బుకింగ్స్ వస్తే ఆ యాప్‌లో వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనిచ్చే క్వాలిటీని చూసి మీరు ప్రమోషన్ అని మీరెలా ఫిక్స్ అయిపోతున్నారో నాకర్థం కావట్ల. నేను చేసే ఈ వీడియోస్ బిగినర్స్‌కి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో వీడియోస్ పెడుతున్నాను. అలాగే నేను డైలీ రొటీన్ లైఫ్‌లో ఎలా కష్టపడుతున్నానో, నా కష్టాలు ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తున్నాను అంతే. ఇంకేం లేదు. ఊబర్‌లో రూ. 149 రైడ్ అయితే ఒకటొచ్చింది. దాన్నైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది బైక్ బుకింగ్ కాబట్టి ఒకవేళ పార్సెల్ బుకింగ్ వస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాడిని. చూద్దాం. ఈ ఏరియాలో ఇంకా ఏదైనా బుకింగ్ వస్తే మీకైతే చూపిస్తాను. అలాగే ఇప్పుడు ప్రైమ్ ఐడీ అలాగే ప్రైమ్ ప్లస్ ఐడీ 2 ఐడీలు లాగిన్ చేస్తే ప్రైమ్ ప్లస్ ఐడీలో ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ అయింది. ప్రైమ్ ఐడీలో ఆర్డర్ అయింది. యాక్సెప్ట్ అవ్వలేదు. సమ్‌వన్ ఈస్ యాక్సెప్టెడ్ అని చూపిచ్చింది. కానీ నిరాశ పడడానికి ఏం లేదు. ఈ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైడ్స్ అయితే వస్తాయి కదా! ఓకేనా?
ఇప్పుడైతే రూ. 159 రైడ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి నేను కూకట్పల్లి వెళ్ళాలి అని చూపిస్తుంది. పికప్ లొకేషన్ వచ్చేసరికి 1 కిలోమీటర్ చూపిస్తుంది. దాదాపు ఇక్కడ నేను ఆర్డర్ రాక ఒక 20-30 నిమిషాలైతే స్ట్రగల్ అయ్యాను. చాలా చిరాకొచ్చింది. ఎందుకురా సిటీ ఔట్‌స్కట్ వచ్చాను అనిపిచ్చింది. ఎప్పుడైనా మీరు సిటీ ఔట్‌స్కట్స్‌కి వెళ్తే ఖచ్చితంగా మీరు ఒక ప్లానింగ్‌తో వెళ్ళండి. గుడ్డిగా వెళ్ళిపోతే మీ టైమ్ వేస్ట్, మీ పెట్రోల్ వేస్ట్, అక్కడ రైడ్ రాదు. మళ్ళీ ఖాళీగా సిటీ లోపలికి రావాల్సుంటుంది. ఓకేనా? మీకు ముందు తెలియాలి. ఏ ఏరియాలో ఉంటే రైడ్‌లు వస్తాయి. ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళకూడదు అనేసి. పోర్టల్‌లో ఏ టైం నుంచి ఆర్డర్‌లు వస్తాయి అనేది చెప్తాను చూడండి. మార్నింగ్ 10 తర్వాత నుంచి పోర్టల్‌లో ఆర్డర్‌లయితే స్టార్ట్ అవుతాయి. అలాగే ఈవినింగ్ 4 తర్వాత ఆర్డర్‌లయితే స్టార్ట్ అవుతాయి. 9 వరకు ఆర్డర్‌లయితే వస్తాయి. 9 తర్వాత ఆర్డర్‌లనేవి స్లో అయిపోతాయి. ఏ ఏ ఏరియాలో ఆర్డర్స్ వస్తాయనేది చెప్తాను గుర్తుపెట్టుకోండి. రాణిగంజ్, సికింద్రాబాద్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్, బేగం బజార్, చోర్ బజార్, కాటేదాన్, ఇండస్ట్రియల్ ఏరియా, అలాగే సుచిత్ర, కొంపల్లి, అలాగే మనకి చింతల్, బోయినపల్లి, నాచారం, చర్లపల్లి, మియాపూర్, బొల్లారం, అలాగే ఇప్పుడున్న మన గండి మైసమ్మ ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ఏరియాస్‌లో ఉంటే కొంచెం ఎక్కువగా ఆర్డర్‌లు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటే ఆర్డర్‌లయితే ఒక 30% ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ఆర్డర్స్ కూడా వస్తాయి. ఫైనల్‌గా కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చేసాను. మ్యాప్‌లో ఇదే లొకేషన్ అయితే చూపిస్తుంది. లోపలికైతే వెళ్దాం. ఇక్కడ సెక్యూరిటీ గేట్ అయితే తీస్తున్నారు. లోపలికెళ్ళి మెటీరియల్స్ అయితే పిక్ చేసుకుందాం. రాగానే మన కోసమే వెయిట్ చేస్తున్నారు. మెటీరియల్స్ అయితే ఇచ్చేసారు. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడి నుంచి నావిగేషన్ అయితే చూద్దాం. ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది అనేది అరౌండ్ రూ. 150 చేంజ్ అయితే అమౌంట్ చూపించింది. ఇక్కడ నుండి 13 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. 13 కిలోమీటర్స్ వెళ్లి మన దగ్గర ఉండే పార్సెల్స్ అయితే డెలివరీ చేయాలి. ఇక్కడ కస్టమర్ సార్ 2 కాటన్ బాక్స్‌లు అయితే ఇచ్చారు. ఒక కాటన్ బాక్స్ వచ్చేసరికి 13-12 కేజీలు ఉండొచ్చు. 2 కలిపి 25 కేజీల వరకు ఉండొచ్చని చెప్పారు. ప్రజెంట్ గండి మైసంలో ఉన్నా. గండి మైసంలో ఒక 20-30 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. రైడ్ అయితే రాలేదు. కాసేపు వెయిట్ చేసిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాను. ఇక ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం అనుకున్న టైంకి రూ. 160 బుకింగ్ ఒకటి వచ్చింది. సో 2 బాక్సులు అయితే పిక్ చేసుకున్నా చూడండి. సో ఈ 2 బాక్సులు కలిపి 25 కేజీస్ వెయిట్ అయితే ఉంది. కస్టమర్‌కి అడిగాను. అన్న 2 బాక్సులు వెయిట్ ఎంత ఉంటుందంటే 25 కేజీల దాకా ఉంటుంది అన్నారు. అయితే నేను చెప్పాను, సార్ పోర్టర్‌లో ఓన్లీ 20 కేజీల వరకే మేము తీసుకుని వెళ్ళాలి. 20 కేజీల కన్నా ఎక్కువ ఉంటే మేము తీసుకెళ్ళాం. లేదు తీసుకెళ్ళాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయండి అంటే, సరే బాబు నేను రూ. 50 ఎక్స్ట్రా ఇస్తాను. మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. సో వెయిట్ అయితే ఉన్నాయి. ఇలా ఇలాంటి డబుల్ ప్యాకేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే తాడు ఉంటే తాడుతో కట్టుకోవాలి. తాడు ఉంటే కాదు, తాడు మీరు క్యారీ చేయాలి. ఓకేనా? ఇంక ఆలస్యం చేయకుండా కుక్కట్పల్లి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కుక్కట్పల్లి డ్రాప్ పడింది. పోర్టర్‌లో నేను ఈరోజు 8-10 అవర్స్ వర్క్ చేస్తున్నాను. ఈ 10 అవర్స్ జర్నీ మొత్తం మీకు చూపించలేను కాబట్టి వీడియో షార్ట్‌గా చేసేసి వితిన్ 20 మినిట్స్‌లో మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను. ఇంతకు ముందంతా 30, 40 మినిట్స్ అయితే తీసుకొస్తుండే. బట్ ఏందంటే మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. షార్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నేను స్పీడ్‌గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు పోర్టర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఓకేనా? పోర్టర్ వాళ్ళు పర్ కిలోమీటర్‌కి రైడర్‌కి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు? పోర్టర్ వాళ్ళు కిలోమీటర్‌కి రూ. 10 ఇస్తున్నారు. మీరు ఒక 10 కిలోమీటర్ వెళ్లారంటే అప్ టు రూ. 100 అయితే ఇస్తారు. సమ్‌టైమ్స్ 120, 130 కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. పోర్టల్‌లో 1 డే మొత్తం లాగిన్‌లో ఉంటే ఎంత మనీ వస్తాయి అని అడుగుతున్నారు. 1 డే మొత్తం మీరు లాగిన్‌లో ఉంటే మీరు అప్ టు 1000-1500 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఏరియాలో ఉన్నారో, ఎలాంటి ఆర్డర్‌లు తీసుకుంటున్నారో అనే దాన్ని బట్టి ఈ ఎర్నింగ్స్ అనేవి కాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. మనం వేగంగా డబ్బులు సంపాదించాలి అనుకున్నా సంపాదించలేం. ఎందుకంటే ఈ హైదరాబాద్‌లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా! ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చాను. కస్టమర్‌కి కాల్ చేద్దాం. ఈ 2 బాక్సులు మోసుకొని ఎక్కడి దాకా రమ్మంటారో ఏంటో. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి బిజీ అని వస్తుంది. ప్రాపర్ అడ్రస్ ఉంటే కాల్ కూడా చేయనవసరం లేదు. డైరెక్ట్ వెళ్ళి డెలివరీ చేసేయొచ్చు. లొకేషన్, ఫ్లాట్ నంబర్ మిస్టేక్ అయితేనే. Your call has been forwarded to voicemail. ఫోన్ ఎత్తట్లేదు. ఏంటి? ఫోన్ ఎత్తకపోతే ఎలా? బిల్డింగ్ ఉంది కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను? కూకట్పల్లి లోపలికి వెళ్ళాను. శ్రీ సాయి హోమ్స్ అని ఉంది కదా సార్, అక్కడ ఉన్నా. దాని పక్కనే కొంచెం పక్కకి వెళ్తే ఆ, గేట్ స్టీల్ గేట్ ఉంటుంది, ఇన్ఫో అని. స్టీల్ గేట్ మీద లెటర్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫో అని. ఇన్ఫో పబ్లిషర్ అది. శ్రీసాయి పక్కన ఆ, ఆ, ఆ. ఉందా స్టీల్ గేట్? ఉంది సార్, ఉంది, పెద్దది ఉంది. చూసారు కదా, ఈ బిల్డింగ్లో కిషోర్ సార్ ఉంటారంట. వాళ్ళకి డెలివరీ చేయాలంట. వాళ్ళకి ఫోన్ చేస్తే లేపట్ల. ఈ కస్టమర్స్ కరెక్ట్‌గా అడ్రెస్ పెడితే మనం వెళ్లి డెలివరీ చేస్తాం గదా! లొకేషన్ కరెక్ట్‌గా పెట్టరు. ఫోన్‌లో గైడ్ చేస్తారు. ఇప్పటికే మనం టైర్డ్ అయ్యి వస్తాము. మళ్ళీ లొకేషన్‌కొచ్చిన తర్వాత థర్డ్ ఫ్లోర్ రా, ఫిఫ్త్ ఫ్లోర్ రా అంటారు.
ఏంటో డోర్ డెలివరీ లాగా ఉంది ఈ సర్వీస్ అసలు. వాళ్ళ ఇంటి కింద వాచ్‌మెన్‌కి కూడా కొన్ని పనులు చెప్తారో లేదో తెలీదు గానీ, మనకైతే అన్ని పనులు చెప్పేస్తున్నారు. నిన్న పోర్టల్‌లో ఒక ఆర్డర్ వచ్చిందని పికప్ లొకేషన్‌కి వెళ్తే అక్కడ ఏమీ లేదు షాప్ తప్ప. ఆ షాప్ లోపలికెళ్ళి వాడు ఒక మందు బాటిల్ తీసుకురా అంటున్నాడు. ఏం జెప్పాలి? మనలా కష్టపడే వాళ్ళకసలు విలువ లేకపోతుంది సమాజంలో. మేడం ఇది పోర్టర్ నుంచి ఒక 2 బాక్సులు పంపించారు. లోపల పెట్టేయమన్నారు. పెట్టేస్తా. ఎక్కడ పెట్టాలి? సక్సెస్ఫుల్‌గా ఈ ఆర్డర్ కూడా డెలివరీ చేశాను కస్టమర్ దగ్గర. అమౌంట్ అయితే తీసుకున్నా. యాక్చువల్లీ 160 రూపీస్ బిల్ వచ్చింది. దాని మీద 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా ఆ బాక్స్ అనేవి 20 కేజీస్ కన్నా ఎక్కువగా వెయిట్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పటి వరకు టోటల్ ఎర్నింగ్స్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను చూడండి. 3 రైడ్స్ కంప్లీట్ చేశాను. 3 రైడ్స్‌కి కమిషన్ కట్ అయ్యి 571 రూపీస్ అయితే వచ్చింది. ఓకేనా? ఇప్పటి వరకు నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశానంటే ఎగ్జాక్ట్ 57 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. ఇందులో రైడ్ కోసం నేను ఒక 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉంటాను. మిగతా 7 కిలోమీటర్ పికప్‌కి అలాగే రైడ్‌లు రానప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు జోన్‌కి రావాలి కదా! అలా ఇంకొక 7 కిలోమీటర్లు అయితే వేస్ట్ అయిపోయింది. టోటల్‌గా పోర్టర్ కోసం మాత్రం 50 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి ఉంటాను. ఇప్పుడు కుక్కడపల్లిలో ఉన్నా. ఈ కుక్కడపల్లి నుంచి మళ్ళీ ఏదైనా రైడ్ వస్తే మీకైతే చూపిస్తాను. అలాగే లాస్ట్ రైడ్‌లో మనకి 144 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చాయి. ఇందులో కమిషన్ వచ్చేసరికి 14 రూపీస్ కమిషన్ అయితే కట్ అయింది. A few minutes later. ఈ ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఎందుకంటే దాదాపు 1 అవర్ వెయిట్ చేసినా రైడ్‌లయితే రాలేదు. కుక్కట్పల్లిలో రైడ్‌లు రావని బాలనగర్ వస్తే బాలనగర్‌లో ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంకొక రైడ్ అయితే వచ్చింది. లొకేషన్‌కి రాగానే వీళ్ళు కూడా చుక్కలు చూపించారు. లొకేషన్‌కి వచ్చిన తర్వాత మెటీరియల్స్ అయితే రెడీగా లేవని చెప్పి దాదాపు ఒక 40 మినిట్స్ వెయిట్ చేపించారు. 40 మినిట్స్ తర్వాత కస్టమర్‌కి కాల్ చేసి నా ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకున్నారు. ఐటెమ్స్ రెడీగా లేనప్పుడు పోర్టర్ బైక్ ఎందుకు బుక్ చేసావు భయ్యా? నా టైం అంతా ఎందుకు వేస్ట్ చేసేసావు అంటే తనంటున్నాడు సారీ అన్న ఎక్స్‌ట్రా అమౌంట్ ఇస్తాను అని చెప్పి నన్నైతే మెల్లగా కూల్ చేసిండు. నేను కూల్ అవ్వలేగా ఎక్స్‌ట్రా మనీ అంటే ఎంత ఇస్తావన్నా అని చెప్పి అన్నా. ఎక్స్‌ట్రా మనీ ఇస్తా తమ్ముడు నువ్వు వెళ్ళు అన్నాడు. అదే నువ్వు లాస్ట్‌లో నా చేతిలో రూ. 5 బిల్ల పెడతావు. ఎక్స్‌ట్రా మనీ అంటావు. నేను ఊరుకోవాలా? ముందే నాకు చెప్పు ఎంత ఇస్తావంటే ఆ 20 ఇస్తా అన్నాడు. ఆ 20 రూపీస్‌కి నాకేం మిగలదన్నా. 20 రూపీస్‌కి ఈ రోజుల్లో చాయ్ కూడా రావట్లేదంటే, సరే తమ్ముడు 50 రూపీస్ ఇస్తాను తీసుకొచ్చేసేయ్ అన్నాడు. ఆ కస్టమర్‌తో మాట్లాడి రూ. 50కి బేరం కుదుర్చుకున్నాం. అఫీషియల్‌గా 150 వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇదొక 50 రూపీస్ టోటల్‌గా 200 రూపీస్. ఇది తప్పు కదా! అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు. తప్పేమీ లేదు. నేను కష్టపడ్డాను. కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఎందుకంటే అంతసేపు వెయిట్ చేశాను. నా టైం వేస్ట్. అంతసేపట్లో నాకు ఇంకొక బుకింగ్ వస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? అవునా కాదా? మనం కష్టపడి సంపాదించిన ఏ ఒక్క రూపాయిని కూడా అంత సింపుల్‌గా వదిలేయకూడదు. అలాగే మనది కాని ఏ ఒక్క రూపాయి కోసం కూడా మనం ఎక్కువగా ఆలోచించకూడదు. సరే అన్న ఇప్పటి వరకు నువ్వు పోర్టల్‌లో చాలా ఎర్నింగ్స్ చేశావు కదా! పోర్టల్‌లో ఎర్నింగ్స్ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అని నన్నడిగితే నేను మీకిచ్చే సజెషన్ ఏదైనా ఉందంటే ఈ పోర్టర్ అనేది ఒక బ్యాకప్ యాప్‌గా మాత్రమే వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ పోర్టల్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్‌లయితే రావు. ఒక గంటకో బుకింగు, అర్ధ గంటకో ఒక బుకింగు వస్తూ ఉంటుంది. ఆ ఒక్క బుకింగ్ కోసం గంట వెయిట్ చేసినా వేరే రైడర్ ఆ బుకింగ్ తీసుకొని వెళ్ళిపోతారు. అందుకోసమనే మీరు ఒకటే మైండ్ సెట్‌తో ఉండండి. ఆర్డర్ వస్తే యాక్సెప్ట్ చేయండి. లేకపోతే వేరే సర్వీస్‌లో వర్క్ చేసుకోండి. ఫైనల్‌గా కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఇదే అపార్ట్మెంట్‌లోకెళ్ళి 202కి వెళ్ళి మన దగ్గర ఉండే ఈ చిన్న కాటన్ బాక్స్‌లు అయితే డెలివరీ చేయాలి. యాక్చువల్లీ చాలా ట్రాఫిక్ ఉంది ఈవినింగ్ సెక్షన్‌లో. ఈ ట్రాఫిక్‌లో తీరిపోతుంది. వెయిట్‌లెస్ ఉన్నాయి మెటీరియల్స్. ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. ఇవి డెలివరీ చేసేస్తా. వీడియో చిన్నగా చేయడం వల్ల మీరు ఎన్ని కోల్పోయారో తెలుసా? ఈ పోర్టల్‌లో ఉన్న ప్రోస్ చెప్పలేకపోయాను. కాన్స్ చెప్పలేకపోయాను. ఓన్లీ నేను ఎర్నింగ్ చేసిన ఎర్నింగ్స్ కొన్ని స్టాటిస్టిక్స్ మాత్రమే చెప్పగలిగాను. ఎప్పుడైనా సరే ఫుల్ లెంగ్త్ వీడియో చూడడానికే ప్రయత్నించండి. షార్ట్ ఇన్ఫర్మేషన్‌లో మీరేది పూర్తిగా తెలుసుకోలేరు. అన్ని సగం సగం మాత్రమే తెలుసుకోగలరు. సక్సెస్ఫుల్‌గా మెటీరియల్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ట్రిప్ అనేది క్లోజ్ చేసి చూద్దాం ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది. ఇప్పటిలాగే ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఇక్కడ ఓకే అని అడుగుతుంది. ఓకే చేసేయండి. అంటే మనం కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు 161 రూపీస్ అయితే చూపిచ్చింది. ఈ కస్టమర్ ఇంతకు ముందు చెప్పినట్టే 50 రూపీస్ ఎక్స్‌ట్రా అయితే ఇచ్చిండ్రు. ఓకేనా? ఇప్పటివరకు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి రూ. 717 ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. 4 ఆర్డర్స్ మాత్రమే కంప్లీట్ చేశాము. నిన్న, నిన్న ఎంత ఎర్నింగ్స్ చేశానో చూపిస్తాను. 5 ఆర్డర్స్ కంప్లీట్ చేసి 764 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేశాను. ఈ పోర్టల్‌లో ప్రతిరోజు ఒకేలా ఉండదు బిజినెస్. ఒకరోజు ఎక్కువొస్తే, ఇంకో రోజు తక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కానీ యావరేజ్‌గా మీరు ఒక రోజుకి రూ. 1000 అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ రూ. 700 ఎర్నింగ్స్‌కి ఇక్కడ రూ. 100 కమిషన్ అయితే చూపిస్తుంది. అయితే రూ. 30 ఇంతకు ముందు రోజు చేశాను కాబట్టి ఈ రోజు రూ. 70 కమిషన్ అయితే కట్ అయింది. నా వెహికల్‌లో ఇంకా ఎంత ఛార్జింగ్ ఉందనేది చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ 96%తో తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకా 35% చూపిస్తుంది. ఈ 35%కి అరౌండ్ 50 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చని చూపిస్తుంది. కానీ
30-35 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. పర్సెంటేజ్‌కి 1 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. టోటల్‌గా 76 కిలోమీటర్లు అయితే నేను ఇప్పటి వరకు ట్రావెల్ చేశాను. నా వెహికల్‌లో ఇంకా ఛార్జింగ్ ఉంది కాబట్టి ఇంకొక రూ. 200 రైడ్ తీసుకొని టోటల్‌గా రూ. 1000 ఎర్నింగ్స్ అయ్యాక నేనైతే మీకు లాస్ట్ ఎండ్ స్క్రీన్ అయితే మీకు చూపించేస్తాను.